అవునండి. మాకు నిజంగానే పీఎం విశ్వకర్మ నుండి ఫ్రీ వాషింగ్ మిషన్ అయితే వచ్చింది. వాషింగ్ మిషన్ ప్లస్ 1,00,000 లోన్ వచ్చింది. ట్రైనింగ్‌కి వెళ్ళినందుకు 4,000 బ్యాంక్‌లో కూడా జమ అయింది. అయితే నేను ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశాను, ఎన్ని రోజులు ట్రైనింగ్‌కి వెళ్ళాను, ట్రైనింగ్‌లో ఏమేం చెప్తారు, ట్రైనింగ్ టైమింగ్స్ ఏంటి, ఫ్రీ వాషింగ్ మిషన్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఎవరు కాల్ చేసి చెప్తారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్ అయితే ఈ వీడియోలో చెప్తానండి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే సగం చూసి ఇట్లా స్కిప్ చేశారనుకోండి, ఇన్ఫర్మేషన్ అయితే మీకు సగమే అర్థమవుతుందండి, పూర్తిగా అయితే తెలియదు. అందుకనే వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా కొందరికి యూజ్ అవుతుంది కదా, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే మనం డాక్యుమెంట్స్ మీ సేవలో అయినా ఆధార్ సెంటర్లో అయినా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డు ఒకటి, బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఇంకా రేషన్ కార్డు, ఇవి జిరాక్స్లు ఉంటే సరిపోతాయండి. ఈ డాక్యుమెంట్స్తో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత 100 రూపీస్ అయితే ఛార్జ్ తీసుకుంటారండి. మీ సేవలో అయినా సరే ఆధార్ సెంటర్లో అయినా సరే 100 రూపీస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు అప్లై చేసినందుకు. తర్వాత మనం పేరు అనేది ఈ స్కీమ్లో రిజిస్టర్ అవుతుందండి. మన పేరు మనం అప్లై చేస్తాం కదా, మన పేరు ఈ స్కీమ్లో రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనకి దగ్గరలో నుండి, అంటే సిటీ మాకు దగ్గరలో అంటే మిర్యాలగూడ అండి, మేము లోకల్లోనే ఉంటాం కాబట్టి మాకు లోకల్ నుండే కాల్ వచ్చింది. అండ్ మిర్యాలగూడకి ఇంకా నియర్ బై పల్లెటూరు ఊర్లు ఉంటాయి కదండి, వాళ్ళు కూడా ట్రైనింగ్కి అయితే వచ్చారు. వాళ్ళకు కూడా అప్లై చేసిన తర్వాత కాల్ అయితే ఎవరికైనా వస్తుందండి. దగ్గరలో సిటీ ఉంటుంది కదా, పల్లెటూరు చుట్టూ పల్లెటూర్లు ఉంటాయి కదా, సిటీ నుండి అయితే కాల్ వస్తుంది, కంపల్సరీ వస్తుందండి. ఫస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత కొంతమందికి కాల్ రాలేదండి. అంటే ఇందులో చాలా కేటగిరీస్ ఉంటాయి, అవేంటో కూడా చెప్తాను. ఇందులో వచ్చేసి వడ్రంగి వారు, పడవలు తయారు చేసేవారు, దోబి అంటే చాకలివారు, కమ్మరివారు, స్వర్ణకారులు, కుమ్మరివారు, శిల్పకారులు, చెప్పులు కుట్టేవారు, తాపి పని చేసేవారు, చేపలు బుట్టలు అల్లేవారు, బొమ్మలు తయారు చేసేవారు, చేపల వల తయారు చేసేవారు, ఇలా చాలా కుల వృత్తులకు సంబంధించి ఉంటాయండి. అంటే మనం అప్లై చేస్తాం కదా, మీ సేవ దగ్గర అయినా ఆధార్ సెంటర్లో అయినా అప్లై చేసేటప్పుడు మనం ఏ కేటగిరీకి సంబంధించిన, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి చాకలి వారు అనుకోండి, వారు దానికి అప్లై చేసుకోవచ్చు. చేపలు పట్టే వాళ్ళైతే వల తయారీ, బొమ్మలు కుట్టే వాళ్ళైతే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు దానికి అప్లై చేసుకోవచ్చు. ఏ కులం వారు అదే కేటగిరీకి సంబంధించి అప్లై చేసుకోవాలని కూడా ఏం లేదండి. అంటే ఇప్పుడు మిషన్ ఉంటుంది కదండి, కుట్టు మిషన్ కావాలి అనుకున్నారనుకోండి, మిషన్కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ లేదు కదా, లేదు అనుకునేవారు దోబికి పెట్టొచ్చండి. నేనేంటంటే స్టార్టింగ్లో మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్ నాకు లేదండి. అయితే నేను మిషన్కి పెట్టుకుందామనే వెళ్ళాను, మిషన్కి అప్లై చేద్దామనే వెళ్ళాను. కానీ అందులో అయిపోయినాయండి, అప్లికేషన్స్ మొత్తం అయిపోయినాయి. తను చెప్పారు, మీ సేవ అతను ఆధార్ సెంటర్ అతను చెప్పారు, వేరే ఏదైనా దేనికైనా అప్లికేషన్ చేసుకోవచ్చండి. అంటే నాకు ఇంకా వాషింగ్ మిషన్కి అప్లై చేసుకుందామని చెప్పి నేను దోబికి అప్లై చేశానండి. దోబికి అప్లై చేశాను నేను. మనకి అంటే మేము గౌడ్స్ అండి, నేను దోబికి అప్లై చేశాను. అంటే అలా ఉంటుంది, మన కులం మన క్యాస్ట్ ఒకటి అయితే మనం వేరే క్యాస్ట్కి సంబంధించిన అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనము ఇంట్లో ఇద్దరం ఉంటాం కదా, వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అప్లై చేయొచ్చండి. మా సార్ కూడా అప్లై చేశారు. ఒక్క ఇంట్లో ఒక్కరే అప్లై చేయాలి
చేయాలి అనే రూల్ అయితే ఏం లేదండి. ఎంతమంది అయినా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మనకి ఫోన్ కాల్ వస్తుంది కదా, ఫోన్ కాల్ వచ్చిన తర్వాత మనకి కాల్ చేసి చెప్తారండి, ఇలా ట్రైనింగ్ ఉంటుంది, రావాల్సి ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రావాలి అని చెప్తారు. ఫోన్ చేసి నాకైతే అలానే చెప్పారండి. కాల్ చేసి మీరు ఇట్లా విశ్వకర్మకి అప్లై చేశారండి అంటే అవును అని చెప్పాను. అయితే మీకు మీరు రావాల్సి ఉంటుంది అని ఒక అడ్రస్ చెప్పారు. అయితే మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మన దగ్గర అయితే డీటెయిల్స్ తీసుకుంటారండి. డీటెయిల్స్ తీసుకొని తంబు ఉంటుంది కదా, తంబు వేయాలన్నమాట. మనం వెళ్ళినప్పుడు తంబు వేయాలి. వెళ్ళిన తర్వాత మనతో పాటు అప్లికేషన్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ దగ్గర కూడా అంత ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక గ్రూప్ లాగా చేస్తారండి. అంటే ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆ రూమ్లో ఉంటారు. ఇప్పుడు కుట్టు మిషన్కి సంబంధించిన వాళ్ళు ఒక రూమ్లో, దోబి ఇట్లా ఐరన్ చేసేది, ఇట్లా వాషింగ్ చేసే విధానం ఇవన్నీ నేర్పుతుంటారు కదా. ట్రైనింగ్ అంటే ఇవన్నీ మనకి వచ్చా రాదా అన్నట్టు వాళ్ళు చెక్ చేస్తారండి. ఒక్కొక్కరిని పిలిచి ఇలా ఐరన్ చేపిస్తూ ఉంటారు వాళ్ళు. ట్రైనింగ్ వీళ్ళు ఇస్తున్నట్టు మేడమ్స్ ఫొటోస్ అయితే తీసుకుంటారండి. మనం మార్నింగ్ టైంలో 9 తర్వాత వెళ్ళాలి. అంటే కొంచెం పల్లెటూరు నుండి వచ్చే వాళ్ళైతే 9 ఆర్ 10కి అట్లా వచ్చి మధ్యాహ్నం లంచ్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ ఈవినింగ్ 3కి 4కి అలా తంబు వేసి వాళ్ళు వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూను తంబేయాలండి. తంబేసిన తర్వాతనే 2 టైమ్స్ వేయాలి. అంటే మనం లోకల్లో ఉన్న వాళ్ళైతే మార్నింగ్ వెళ్ళి తంబేసి రావచ్చు, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళొచ్చు కదా. అలా కాదు. అంటే ఆఫ్టర్నూన్ అని ఎందుకు చెప్పానంటే ఒక 2 తర్వాత కూడా తంబేసి వెళ్ళొచ్చండి. ఇంకా 5 లోపు వెళ్ళాల్సి ఉంటుంది. దూరం ఉన్న వాళ్ళైతే ఆఫ్టర్నూనే వేసి తంబేసి వెళ్తారు. మనకి లోకల్ వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ తంబేసి వెళ్తారండి. ట్రైనింగ్ అంటే పెద్దగా ట్రైనింగ్ ఏమి ఉండదండి. మాకైతే ట్రైనింగ్ అంటే ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, దాంతో కాసేపు ఐరన్ చేయించి వాళ్ళు ఫొటోస్ అయితే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇలా వారం రోజులు మనం వెళ్ళాల్సి ఉంటుందండి ట్రైనింగ్కి. వారం రోజులు వెళ్ళిన తర్వాత మనం వారం రోజులు పని వదిలిపెట్టుకొని వెళ్తారు కదా, కొంతమంది జాబ్ చేస్తుంటారు, కొంతమంది ఇవన్నీ వదులుకొని వస్తారు కదండి. అలా అని మనకి డైలీ ఒక 500 మన అకౌంట్లో జమ అవుతుంది. అంటే 1 వీక్కి ఎంత అవుతుందండి? 500 అంటే 3500 కదా. మనం లంచ్ తెచ్చుకుంటారు కదా, లేకపోతే తెచ్చుకొని వాళ్ళు బయట తింటారు కదండి, దానికి ఒక ఫుడ్కి ఒక 500 మనకి ఇస్తారన్నమాట. ఈ 4000 మనకి ఫస్ట్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఫస్ట్ అయితే 1000 రూపీస్ పడుతుందండి. 1000 రూపీస్ పడిన ఒక 2-3 డేస్ లోపు మళ్ళీ 3000 పడుతుంది. నాకైతే అలానే పడింది అకౌంట్లో. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకుంటారు కదా, మనకు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలండి. 4000 అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లోన్ అండి. లోన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ట్రైనింగ్ అంటే ఇలానే ఉంటుందండి. మనం రోజు వెళ్ళాలి, కాసేపు అలా కూర్చొని వాళ్ళు చెప్తుంటారు ట్రైనింగ్. అంటే వాటికి ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి ట్రైనింగ్ లాగా వాళ్ళు ఆ కేటగిరీకి సంబంధించి మనకి ట్రైనింగ్ ఇస్తుంటారన్నమాట. అంటే ఈ మిషన్కి సంబంధించి ఉంటుంది కదా, ఆ మిషన్ ఇలా కుట్టాలి ఏంటి అని చిన్న చిన్న బొమ్మలకి వారు చేతితో కానీ మిషన్తో కానీ కుట్టిస్తుంటారు. దోబీ వాళ్ళకేమో ఇలా ఐరన్ చేపించి ఇట్లా కొంచెం ట్రైనింగ్ అయితే ఉంటుందండి. మరి బిజీగా ఉన్న వాళ్ళైతే ఒక తంబేసి వెళ్ళొచ్చు, మళ్ళీ మార్నింగ్ వేసి వెళ్ళొచ్చు, మళ్ళీ ఈవినింగ్ కూడా అలా తంబేసి వెళ్ళొచ్చండి. లోన్ విషయానికి వస్తే ఫస్ట్ 1 lakh వస్తుందండి. దీనికైతే ఖచ్చితంగా సివిల్ ఉండాలి. సివిల్ లేకుండా మనకి లోన్ అయితే ఇవ్వరండి. సివిల్ ఉండాలి. సివిల్ ఉంటే ఫస్ట్ అయితే 1 lakh వస్తుంది. ఇది మొత్తం పే చేసిన తర్వాత 1 lakh మొత్తం పే చేసిన తర్వాత 2 lakhs ఇస్తారంట. 2 lakhs పే చేసిన తర్వాత 3 lakhs వస్తుందండి. అంటే మనకి ఒక విడతల వారీగా రిలీజ్ చేస్తారు. మనం 1 lakh వస్తుంది కదా, దాన్ని కట్టుకోవాలండి. మంత్లీ ఇంత పడుతుంది. నాకు సివిల్ ఉంది కాబట్టి 1 lakh అయితే వచ్చిందండి. 1 lakh మనకి మంత్లీ
5700 చేంజ్ అట్లా పడుతుందండి. 5700 చేంజ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మనం ఒక చిట్టి కట్టుకున్నట్టుగానే వడ్డీ లేకుండా పే చేయాల్సి ఉంటుందండి. మనం రెగ్యులర్గా అంటే మంత్లీ పే చేసామంటే మన సివిల్ స్కోర్ కూడా గ్రో అవుతుంది. వాళ్ళు సెకండ్ టైమ్ 2 lakhs కూడా ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం పే చేయకుండా కట్టలేకపోతే మాత్రం ఈ సివిల్ పోతుంది. నెక్స్ట్ టైం 2 lakhs కూడా రాదు. అందుకని లోన్ వస్తే మాత్రం ఖచ్చితంగా నెల మంచిగా కట్టుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఫస్ట్ అయితే మాకు 1 lakh లోన్ వచ్చిందండి. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 2 lakhs అయితే ఇంకా మేము తీసుకోలేదండి. 1 lakh అయితే వచ్చింది. 1 lakh వచ్చింది. 4000 అమౌంట్ కూడా బ్యాంక్లో జమ అయినాయండి. అంటే వాషింగ్ మిషన్ మిగతా వాళ్ళకి అంటే ఇట్లా మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే వచ్చినాయండి. కుట్టు మిషన్స్ అయితే వచ్చినాయి. కానీ వాషింగ్ మిషన్ వస్తుందా రాదా అని అనుకున్నాం. కానీ వాషింగ్ మిషన్ అయితే వచ్చిందండి. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. బాగా అనిపించిందండి. వాషింగ్ మిషన్ కూడా పెద్దగా వచ్చిందండి. చిన్న సైజ్ అయితే కాదు. 11 kgs ఉందండి. 5 స్టార్ రేటింగ్తో 11 kgs ఉంది. దీని నేమ్ వచ్చేసి వైబర్ అండి. చూస్తున్నారు కదా, వైబర్ దీని పేరు వచ్చేసి. చాలా నీట్గా వాష్ చేస్తుందండి వాషింగ్ మిషన్ అయితే. మనమైతే మనకి ఇంట్లో ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా, వాటికంటే చాలా బెటర్ అండి. అసలు దీనిని ఎలా వాష్ చేస్తున్నారు, దీని యూజ్ ఏంటి అంటే ఇది ఎలా మనం ఆపరేట్ చేయాలి అనే వీడియో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఆ వీడియో కూడా చేస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా. మనకి వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఇలా మన నేమ్ మీద ఒకటి స్లిప్ లాగా వచ్చి డబ్బాకి, ఆ వాషింగ్ మిషన్ ఆ డబ్బాకి అతికి వస్తుందండి. చూడండి, బంటు శాంతి అని మా అడ్రస్తో వచ్చిందన్నమాట. మనకి ఎవరు ఫోన్ చేస్తారు అంటే మనకి ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వస్తుందండి. మనకి నియర్ బైలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే ఈ పార్సల్ వస్తుంది. వచ్చిన వాళ్ళకి ఫోన్ కాల్ వస్తుందండి. మనం వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. మాకైతే పోస్ట్ ఆఫీస్ నుండే కాల్ వచ్చిందండి. మేము వెళ్ళి నా పేరు మీద మన అడ్రస్, మన నేము చెప్తే వాళ్ళు ఇస్తారన్నమాట మనకి. కానీ చాలా మంచి స్కీమ్ అండి ఇది, పిఎం విశ్వకర్మ యోజన. నిజంగా మోడీ గారికి ధన్యవాదాలండి. తను చెప్పిన అన్నీ అంటే 1 lakh లోన్ వచ్చింది, వాషింగ్ మిషన్ వచ్చింది, 4000 అమౌంట్ వచ్చినాయి. ఇంకా హ్యాపీ అండి మేమైతే. ఇంకా మోడీ గారికి అయితే ధన్యవాదాలండి. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇవన్నీ వచ్చినాయి కదా. అసలు అంటే కొన్ని స్కీమ్లో చెప్తారు కానీ అవి రావు. కానీ ఇవైతే మొత్తం చాలామంది కూడా వస్తున్నాయండి. మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా అయితే వస్తుందండి. కొంతమందికి ఇట్లా అప్లై చేసినా కూడా ఫోన్ కాల్ రాలేదు అని చెప్పి అనుకున్నారు. ఫస్ట్ కుట్టు మిషన్కి అప్లై చేసిన వాళ్ళకి అవి రాలేదండి. అందరూ కుట్టు మిషన్కే అప్లై చేసేసరికి అది క్లోజ్ అయిపోయింది. ఆ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇంకా అది ఓపెన్ అవ్వలేదు, అందుకనే రాలేదండి. మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత కూడా రాకపోతే మళ్ళీ వెళ్ళి ఒకసారి అప్లికేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. ఖచ్చితంగా అయితే వస్తుంది. మేము అప్లై చేసాము, మాకు వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. ఇందులో ఏమి ప్రమోషన్ కానీ ఏమీ లేదు. చూడండి, అది గవర్నమెంట్ నుండి వచ్చిన వాషింగ్ మిషనే, మనమైతే తీసుకున్నదైతే కాదు. 11 kgs అండి. వాషింగ్ మిషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. ఇందులో వచ్చేసి ఇది ఫస్ట్ విడత కదా, రెండో విడత, మూడో విడత అలా కూడా ఉంటుందంటండి. అంటే ఫస్ట్ మాత్రం అన్నీ ఫుల్ఫిల్ అయినాయండి. చాలా మందికి వచ్చినాయండి. మా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలా వరకు ఇవైతే వచ్చేసినాయి. అమౌంట్ రావాలంటే ఓన్లీ సివిల్ ఉండాలండి. సివిల్ లేకోకుండా మాకు రాలే కదా, మేము కూడా అప్లై చేసుకున్నాము మాకు రాలేదు కదా అని అంటే అది సివిల్ ఉంటేనే ఖచ్చితంగా వస్తుంది. సివిల్ ఉండి ట్రై చేయండి. మీది ఏ బ్యాంక్ అయితే అందులో ఒకసారి వెళ్ళి అడిగి చూడండి. అంటే మళ్ళీ ఈ అమౌంట్ వచ్చిన తర్వాత కూడా అంతే
పే చేయాలి. అంటే మంత్లీ ఇట్లా పే చేసుకుంటూ పోతే మన సివిల్ స్కోర్ పెరుగుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా వాళ్ళు ఇస్తారండి, మనకి ఏ డౌట్ లేకుండా ఇస్తారు. నేనైతే ఈ వీడియోలో మొత్తం క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. మీకైతే ఈ వీడియోలో ఏ డౌట్స్ ఉన్నా మీకు విశ్వకర్మ యోజన నుండి, పిఎం విశ్వకర్మ యోజన నుండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోడీ గారికి అయితే ధన్యవాదాలండి.